హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కాసగోని సంధ్యారాణి ఛానల్. మిర్చి నిన్న తీసుకొచ్చాను. ఇలా ఖరాబులు ఉన్నాయి, ఏరుకొని మరీ ఫ్రెష్ మాత్రమే బయట పెట్టుకోవాలి, అమ్మడానికి చేసుకోవాలి. ఇంత కసా వెళ్తుంది. సంధ్యకేంది కూర్చొని కూరగాయలు అమ్ముకుంటుంది అనుకుంటారు. తక్కువ రేటుకి తెచ్చి ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు అనుకుంటారు. కానీ పైసలు వేయినా మంచిదే. క్వాలిటీ తీసుకొచ్చి క్వాలిటీయే అమ్ముతాను. మళ్ళీ ఇంకొకటి, హాయ్ అండి అందరికీ, శుభ శుక్రవారం అండి. మళ్ళీ కార్తీక మాసపు మొదటి శుక్రవార శుభాకాంక్షలు అండి అందరికీ. ఫ్రెండ్స్, కార్తీక మాసం మొన్న బుధవారం నుండి స్టార్ట్ అయిందట. అంటే తెలుసు, కానీ బుధవారం నుండి స్టార్ట్ అయిందట కార్తీక మాసం. తెల్లారు లేచి కూరగాయలు ఫ్రెష్ చేయడమే నా పని. ఇవి పూర్తి చేసుకున్నాక బయట కూరగాయలకు అందించినాకనే నేను వితౌట్ పని చేసుకుంటాను. మీవి పనులు తీరాయా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మళ్ళీ ఈ మిర్చి పేరు చెప్పండి, ఏం మిర్చి అంటారో. అంటే గుంటూరు మిరపకాయలని, ఆర్ఎన్ఆర్లని, ఇలా రకరకాల పేర్లు ఉంటాయి కదా మిర్చి. కొంతమందికి తెలుసు కదా, కూరగాయల మాటల్లోకి తెలుసు కదా, వీటిని ఏమంటారో కామెంట్ బాక్స్లో వీటి పేరేంటో. మా ఎల్లేష్ అన్నకైతే బాగా తెలుసు. వీటి పేరేంటి చెప్పే ఎల్లేష్ అన్న కామెంట్ బాక్స్లో కామెంట్ చేయి. తను కూడా కూరగాయలు అమ్ముతారండి మా ఎల్లేష్ అన్న. మళ్ళా నేను పెద్ద వీడియో పెట్టాలంటే రోడ్డు మీద మస్తు డిస్టర్బెన్స్ అండి. పొద్దుగల బడి వ్యాన్లు 6 గంటల నుండి స్టార్ట్ అవుతాయి. పనులు తీరాయా? ఇలా ఫ్రెష్ చేసుకున్నాకనే బయటికి పంపిస్తాను. కాకరకాయ, దొండకాయ, టమాటా ఇలా ఖరాబులు తీసినాకనే బయట కూరగాయలకు బయట పెట్టుకుంటామండి. గింత కసాబు వెళ్ళింది, ఇంకా గింత కసాబు వెళ్తుంది, ఇంకా గింత వెళ్తుంది కసాబు. మళ్ళీ వీటిని కడిగే పెడతా బయట. ఇట్లా పెట్టను, కడుగుతాను వాటిని. మా ఊర్లో అయితే మిర్చి తక్కువ రేటే ఉంది. మీ ఊర్లో రేట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తక్కువ రేటు అని అంటే ఎంత ఎక్కువ ఉన్నా ఎంత తక్కువ ఉన్నా ముల్కనూరు అంగడి రేటు మాత్రమే తీసుకుంటారు మా వాళ్ళు చాలామంది. మీ ఊర్లో ఎల్లేషన్న మిర్చి రేట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో. ఈ వీడియో నీకు ఎప్పుడు చూసినా మిర్చి రేటు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయే ఎల్లేషన్న. ఎలా ఉన్నారు అక్క మీరు? బాయ్ అండి. ఇవాళ మిర్చి ఇదండి, ఫ్రెష్ మిర్చి. బాయ్ ఫ్రెండ్స్.